కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతుల గుండెల్లో అపర భగీరథుడిగా నిలిచారని అన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బద్నాం చేయాలని, ఆయనను మనోవేదనకు గురి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిజానిజాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాబోయేది కేసీఆర్ పరిపాలన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ నాయకుడిని బదలాం చేయాలన్న ఆలోచనతో, ఆయనని మనోవేదనకు గురి చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను మనమందరం కూడా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనకందరూ కూడా కుల్లంగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అర్థమైంది ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, క్యాబినెట్ అప్రూవల్ లేదు, అదే విధంగా మనకి సిడబ్ల్యూసి అప్రూవల్ లేదు, ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్లేస్ చేంజ్ చేసిండ్రు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసిన దానికి ఈ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనందరం కూడా రాసుకున్నాం. కాబట్టి దీని ఏంటంటే మన లోపలే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదేమైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళీ వాళ్ళు గెలవాలంటే కేసీఆర్ గారిని బదనాం చేసిన అవుతుంది. ఎందుకంటే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ వాడుకొని ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకు వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని వాడుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికి చూస్తా ఉన్నారు. గ్రామాలల్లో మరి ఏ విషయం జరిగినప్పటికీ కూడా ఆ విషయం ప్రకారం కాళేశ్వరం మాట వస్తే చాలు అంత కుట్ర. కేవలం రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి కార్యక్రమం చేసిండు, అందరికి నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఆ రైతాంగం దృష్టిలో మరి చెడు చేయడం కోసం చేస్తున్న కుట్ర మాత్రమే. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు, అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది, కేసీఆర్ తోనే సాధ్యమైంది. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి ఒక జీవితాన్ని కల్పించిండ్రు, అక్కడ భగీరథంగా నిలిచిండ్రు. తెలంగాణ రైతుల గుండెల్లో అక్కడ భగీరథంగా నిలిచిండ్రు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళు ఎన్ని రకాల కేసు పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించిన వాళ్ళకే జరిగితే కేసీఆర్ వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాబోయే కేసీఆర్ పథకాలనే ఇలాంటి ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటాం. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాలని సందర్భంగా చేసి అందరూ